హాయ్ అండి. ఈ వీడియో ఊర్లో ఉన్నప్పుడే తీసామన్నమాట. పండగ విరిగిన నెక్స్ట్ డే కనుమ రోజు. సో పిల్లలందరూ ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. పిల్లలు నేనైతే కొత్తమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ పిల్లలతో చాలా ఎంజాయ్గా వెళ్తున్నాం అనమాట. సో ఇంకొంతమంది మిస్ అయిపోయారు, వాళ్ళు వస్తామన్నారు కానీ రాలేదనమాట. ఇంకా పిల్లలు నేనైతే మా ఆయన మా దుర్గా అందరము ఇంకా గుడికి అయితే వచ్చేసాము. దుర్గా అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, మా బావ కొడుకు అనమాట. సో వాడే వీడియో తీస్తున్నాడు. ఇంకా లోపలికి అయితే వచ్చాము. ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకైతే చీరలు అయితే తీసుకున్నాను. ఆ చీరలు వచ్చేసి ఇంక నేను హైదరాబాద్లో మాంగళ్యంలోనే తీసుకున్నాను, అక్కడికి వెళ్ళి ఇద్దామనేసి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకెందుకంటే మేము ఇన్ని రోజులు గుడికి రాలేదు, మాకు ఇంకా మా తాతయ్య చనిపోయి ఇంకా నెల కాలేదు కాబట్టి ఇంకా గుడికి అయితే రాలేదనమాట. ఇంకా ఆ రోజుకి వచ్చేసి ఇంకా నెల కాలేదు కానీ ఇంకా గుడికి వచ్చి అయితే దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆడవాళ్ళకైతే చీర ఒక 100 రూపాయలు అయితే ఇచ్చామన్నమాట. మగవాళ్ళకి వచ్చేసి ఓన్లీ డబ్బులు. నేనైతే ఒక 10 చీరలు అయితే తీసుకున్నాను, అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇద్దాంలే అనేసి. ఇంకా పండగతో కదా ఇంకా కొంతమంది అయితే రాలేదనమాట. ఇంక ఇంటికి అయితే వస్తారు కదా, ఇంటికి గంగిరెడ్లు తీసుకొని వస్తారు, ఇంకా చాలా మంది వస్తారనమాట. సో వాళ్ళకైతే ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఒక 4-5 చీరలు ఇచ్చేసాను. ఇక్కడికైతే ఒక 5 చీరలు అయితే ఇచ్చానమాట. మిగతా వాళ్ళందరికీ మగవాళ్ళందరికీ 100 రూపాయల లెక్క ఇచ్చేసాము. ఇక్కడ చీరలన్నీ ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొని టిఫిన్ షాప్కి అయితే వెళ్ళాము. పిల్లలు అయితే టిఫిన్ చేస్తామన్నారనమాట. పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు, వాళ్ళకి టిఫిన్ ఇప్పించేసాము. టిఫిన్ ఇప్పించేసి ఇంటికి అయితే వచ్చేసాము. పిల్లలతో ఇలా అయిందనమాట మాకు ఈ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.